నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాగా చర్చ నడుస్తూ ఉంది. సో మరి జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఎవరికి ఇస్తారనే అంశం రాజకీయాల్లో చర్చ బాగా నడుస్తూ ఉంది. సో మరి ప్రధానంగా గత కొన్ని రోజుల క్రితం అటు అజరుద్దీన్ కావచ్చు, అదేవిధంగా నవీన్ యాదవ్ వీళ్ళ పేర్లు బాగా వినిపించింది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక బ్రేక్ అయితే నడిచింది. సో మరి ఇప్పుడు సిఎన్ రెడ్డి కావచ్చు, అయితే రహమత్ నగర్ కార్పొరేటర్, అదేవిధంగా నవీన్ యాదవ్ మధ్యలోనే టికెట్ అనే అంశం అయితే జోరుగా చర్చ నడుస్తూ ఉంది. సో మరి నిజంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారు? సో మరి దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రాష్ట్రంలో చర్చగా మారుతూ ఉంది. సో మరి ఏంటి జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో చాలా పేర్లు వినిపించాయి. సో మళ్ళీ ఇప్పుడు మీరు కూడా ఇద్దరి మధ్యనే పోటీ నడుస్తూ ఉంది. సో ఏంటి మరి నిజంగా సిఎన్ రెడ్డికి టికెట్ రాబోతుందా? వస్తే ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా, ఎందుకంటే ఇది టికెట్ అనేది పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం. అనేక సర్వేలు చేసిన తర్వాత ఏదైతే ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల నుండి ఏదైతే ఫిల్టర్ చేస్తున్నారో అదే కార్యక్రమం కొనసాగించి చివరి వరకు బీఫామ్ ఇచ్చే చివరి వరకు కూడా సర్వేలు నిర్వహించి ఎవరికైతే ఇస్తే, ఏ అభ్యర్థికి ఇస్తే గెలుస్తాడో ఆ అభ్యర్థికి అధిష్టానం నిర్ణయించి ఆ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండి ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసే కార్యకర్తలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా రేపు జరగబోయే ఎలక్షన్లలో టికెట్ అనేది అంటే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ముందుకెళ్ళి పనిచేస్తాం. జూబ్లీహిల్స్లో ఈ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గతంలో కూడా ఈ సీటు జూబ్లీహిల్స్లో అంటే గత పీజీఆర్ సమయంలో ఈ జూబ్లీహిల్స్లో కంచుకోట కాంగ్రెస్ పార్టీకి. అలాంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ముందు నిలబెడతాం. అంటే ప్రజలలో కూడా జోరుగా తిరుగుతూ ఉన్నారు. సో ఏంటి అంటే నిజంగా టికెట్ సంబంధించి ఏమైనా లీక్ ఏమైనా వచ్చిందా? ఎవరైనా హామీ ఇస్తూ ఉన్నారా మీకు? మరి ఎందుకు అంత ధైర్యంగా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు? ఏంటి అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు లీక్లు లేదంటే హామీలు అనేది ఈ పార్టీలో ఉండవు. ఈ పార్టీలో ఏ పార్టీలో కూడా అలాంటిది ఉండదు. ఎప్పుడు కూడా అధిష్టానం కావచ్చు, మంత్రివర్యులు కావచ్చు, అదేవిధంగా ఎవరైనా కూడా ప్రజల్లో పని చేసుకోండి, ప్రజల్లో పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించండి, ప్రజలను భాగస్వాములు చేయండి, ఓటర్లను చైతన్యం చేయండి అని అంతవరకే చెప్తారు తప్ప మీకు టికెట్ ఇస్తామని ఎప్పుడు చెప్పరు. ఇదంతా కూడా మనం చేసేది పార్టీ కోసం పనిచేస్తాం తప్ప అది అలా ఈ క్రమంలో పార్టీ నిర్మాణం జరుగుతుంది. అప్పుడు ఎలక్షన్లకు వెళ్ళడం జరుగుతుంది తప్ప ఎవరో ఒక అభ్యర్థికి వీళ్ళకి ఇస్తాం అంటే టికెట్ ఇస్తామని చెప్పేసి కమిట్మెంట్ ఎప్పుడు కూడా ఏ పార్టీలో కూడా జరగదు. కాబట్టి ఎవరైనా కూడా నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు ఎలక్షన్స్ అయిపోయే వరకు కూడా ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేయాలనే ఉద్దేశంతో ఏ పార్టీ అయినా కూడా ఎవరికి ముందు ఇస్తామని చెప్పేసి చెప్పదు. అదే కార్యక్రమం ఇక్కడ కూడా కొనసాగుతుంది. రేపు బీఫామ్ ఇచ్చే వరకు కూడా మీకు ఇస్తామని చెప్పేసి ఎవరికి కూడా కమిట్మెంట్ ఉండదు. మనం ప్రజలతో మమేక విధానం, ప్రజల్లోకి వెళ్ళే విధానం, ప్రజలు ఏ విధంగా అంటే సంక్షేమ పథకాలు అమలు చేసే విధానం, ఇవన్నీ క్రోడీకరించి ఎవరైతే ఏ అభ్యర్థి అయితే గెలుస్తారో చూసుకున్న తర్వాత అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు కార్పొరేటర్గా గతంలో కూడా చాలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇప్పటికి కూడా అది కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే అంత నమ్మకం ఏంటి? టికెట్ మీకే వస్తుంది అనే నమ్మకం ఏంటి? మరి ఎట్లాంటి భరోసా ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ మీకు? అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా, ఎందుకంటే మనం ఎంత ప్రజలకు దగ్గర అయితే అంత పదవులకు దగ్గర అవుతాం, ఎంత ప్రజలకు దూరం అయితే అంత పదవులకు దూరం అవుతాం, రాజకీయంగా కూడా దూరం అవుతాం. సో మనకు పదవులు ఏదో వస్తున్నాయా, పదవులు ఉంటాయా పోతాయా అనేది చూడడం కంటే ప్రజలకు ఎంత దగ్గర ఉన్నాం, ప్రజలకు ఎంత దగ్గర చేరువవుతున్నాం అనేది ఇంపార్టెంట్. అది నమ్మిన సిద్ధాంతం కాబట్టి, నేను నమ్మే సిద్ధాంతం కాబట్టి రోజు అనునిత్యం ప్రజలతోటే ఉంటా, ప్రజల సమస్యలపై పోరాడుతా, ప్రజలకు ఏదైతే అంటే సమస్యలు ఉన్నాయో సమస్యలు తీర్చే విధంగా మా యొక్క ఫైట్ ఉంటుంది తప్ప ఏది ఉన్నా కూడా ఈ ప్రజాక్షేత్రంలో రాజకీయంలో ప్రజలకున్న సమస్యల గురించి పోరాడినోడే నాయకుడు అవుతాడు. అదే సిద్ధాంతం నమ్మి అదే సిద్ధాంతంతో ముందుకెళ్తాం తప్ప మనకేదో పదవులు వస్తాయి, మనకేదో రాజకీయ మనుగడ జరుగుతుంది అనేది కాదు. మనం రాజకీయంగా కొనసాగాలంటే, రాజకీయంగా ఉన్నత పదవులు రావాలంటే మనం ప్రజలతో మమేకమై ఉండాల్సిందే తప్ప వేరే ఏదో చేస్తే రాదు. లాబింగ్ల గీమింగ్లో కూడా అది కాదు అని చెప్పేసి నమ్మేవాడిని నేను. కాబట్టి డెఫినెట్గా ప్రజల్లో తిరుగుతా, ప్రజలకు ఉన్న సమస్యల గురించి పోరాడతాను. అంటే ప్రజల్లో తిరుగుతూ ఉన్నా అని చెప్పేసి అంటారు. మరి మొన్న ఏదైతే ఇన్సిడెంట్ ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది, సో సిఎన్ రెడ్డిని గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు చేసాను ఒక సోషల్ మీడియాలో వస్తూ ఉంది. అంటే ఎందుకు మరి సొంత పార్టీ కార్యకర్తలే ఇట్లా చేస్తూ ఉన్నారు? ఏంటి దీనికి సంబంధించి ఏం క్లారిటీ తెలుసుకున్నారు? ఇప్పుడు అదొక సోషల్ మీడియా అనేది కొంత దుష్ప్రచారం కూడా ఉంది. ఒక్కడు సిఎన్ రెడ్డి గో బ్యాక్ అంటే ఒక 100 మంది సిఎన్ రెడ్డి జిందాబాద్ అన్నారు. 100 మంది సిఎన్ రెడ్డి జిందాబాద్ అనేది ఎవడు చూపించలే, ఒకడు గో బ్యాక్ అన్నది చూపించారు. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఒకడు సిఎన్ రెడ్డి గో బ్యాక్ అంటే ఇంట్లో పడుకోవడానికి రాలేదు రాజకీయాల్లోకి సిఎన్ రెడ్డి,
ఏదో ఒకడో ఇద్దరో అన్నమంతా మాత్రాన నేను పోయి ఇంట్లో పడుకోవడానికి నేను రాజకీయ రంగ ప్రవేశం చేయలేదు. డెఫినెట్గా ఒక గోల్ తోటి ముందుకు వచ్చినోడిని. ఆ గోల్ రీచ్ అయ్యే వరకు రాజకీయాలలోనే ఉంటాం. రాజకీయాల ప్రజలు తుది శ్వాస వరకు కూడా ప్రజలతోటే ఉంటాం కాబట్టి డెఫినెట్గా సిఎన్ రెడ్డి అనేటువంటికి ఎక్కడ కూడా రాజకీయంగా కావచ్చు, అక్రమ సంపాదనలు కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి మచ్చలేని మనిషి సిఎన్ రెడ్డి రాజకీయ జీవితంలో. సో డెఫినెట్గా ఇంత మంచి కార్యక్రమం అంటే ఇంత మంచి పేరుతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఎవడో ఒకరిద్దరు చేయడానికి ప్రయత్నం చేస్తే అది వారి భ్రమ అనుకుంటా వారికే వదిలేస్తే తప్ప వారు ఏదో గోబ్యాక్ అంటే ఇంట్లో పడుకోవడానికి రాలేదు. సో టికెట్ విషయంలో కూడా పక్క పార్టీ పక్క నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తుల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి మరి నిజంగా అట్లాంటిదైనా జరిగితే సిఎన్ రెడ్డి కావచ్చు ఇంకో వ్యక్తి ఎట్లా స్టాండ్ ఉండబోతున్నారు మీ సైడ్ నుండి? అదంతా కూడా ఈ దుష్ప్రచారం తప్ప వేరే ఏది కూడా లేదు. గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా వివిధ సందర్భాలలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి మంత్రులు కావచ్చు అందరూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులకే టికెట్ అనౌన్స్మెంట్ జరుగుతుంది కాబట్టి క్షేత్రస్థాయిలో పనులు చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు క్షేత్రస్థాయిలో గత 10-15 సంవత్సరాల నుండి ఏదైతే పనులు కంప్లీట్ చేయలేదో ఆ పనులన్నింటినీ కూడా చేపించే విధంగా ముందుకెళ్ళాలి. ఈ బై ఎలక్షన్లు అంటే ఒక పండుగ కాదు, బై ఎలక్షన్లు అంటే ఒక బాధ్యత. ఆ బాధ్యతతోటి మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పటి వరకు కృష్ణానగర్ కావచ్చు అదేవిధంగా చాలా వరకు ఇష్యూస్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటి ఇష్యూస్ అన్నింటిని కూడా బై ఎలక్షన్ల కంటే ముందే తీర్చినట్లయితే ఒక ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది పార్టీ మీద కావచ్చు దీని మీద కావచ్చు అనే ఉద్దేశంతో ఈ బై ఎలక్షన్లను ఒక బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. గతంలో మీరు చూశారు ఈ బై ఎలక్షన్ రావడంతో ఒక పండుగ వాతావరణంలో టీఆర్ఎస్ వీఆర్ఎస్ పార్టీలు ఎలా ఉందంటే గతంలో ఒక పండుగ వాళ్ళకి. ఇప్పుడు మాత్రం మీరు చూస్తున్నారు 3 ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఉన్నప్పటికీ కూడా 18 మంది మన గౌరవ చైర్మన్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా హడావుడి లేదు, హంగామా లేదు. బాధ్యతగా ఒక క్షేత్రస్థాయిలో ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి, ఎక్కడ ఏం చేస్తే ముందుకెళ్తాం, ఎక్కడ పెండింగ్ ఉన్న పనులు ప్రజలకు చేరువయ్యే విధంగా చేసుకోవచ్చు అనే బాధ్యతతో నడుస్తున్నారు తప్ప ఇక్కడ ఎక్కడ హడావుడి లేదు. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అది సాధ్యమవుతుంది కాబట్టి అదే విధంగా ముందుకెళ్తాం. అంటే నిన్న కూడా అసెంబ్లీలో బీసీలకు సంబంధించి అది బిల్లు పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ నినాదం కూడా నడుస్తూ ఉంది. సో మరి మీ నియోజకవర్గంలో చూసుకున్న ప్రధానంగా బీసీ అభ్యర్థి ఒకరు ఉన్నారు, మీరేమో రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నారు. సో ప్రధానంగా మరి బీసీలకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటూ ఉంది. మరి ఏంటి మరి మీ ఇద్దరిలో టికెట్ మరి ఒకవేళ అటుపోయే ఛాన్సెస్ ఉన్నాయని కనిపించలేవా? అంటే లోకల్ ఉన్న అభ్యర్థికి ఇద్దామని కాంగ్రెస్ పార్టీ అంటూ ఉంది. సో మరి దీనిపై ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు బీసీ అది పార్టీ అధిష్టానం చూసుకోవాలి. అదేవిధంగా బీసీ నిర్ణయం అనేది పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి అది జనరల్ ఎలక్షన్లో సాధ్యమవుతుంది అనుకుంటున్నాం. బై ఎలక్షన్లలో ఇలాంటి బీసీ నినాదం అనేది ఎక్కడ కూడా మేనిఫెస్టోలో కావచ్చు పార్టీ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా చర్చకు రాలేదు. కాబట్టి ఈ బై ఎలక్షన్లో కూడా ఇది జనరల్ సీటే కాబట్టి జనరల్కే ప్రాధాన్యత ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అంటే పార్టీ ప్రాధాన్యత ప్రకారం బీసీఆ ఓసీఆ అనేది నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళ సర్వేలు అన్ని ఇతరత్ర అంశాలు ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి పనిచేసే వ్యక్తులం ఇక్కడ ఉన్నాం కాబట్టి డెఫినెట్గా నిర్ణయాన్ని కట్టుబడి పనిచేసుకుంటాం. టికెట్ ఎవరికి ఇచ్చినా సిఎన్ రెడ్డి సిద్ధమేనా అంటే పార్టీకి సపోర్ట్ చేయడానికి? డెఫినెట్గా అది పార్టీ తుది నిర్ణయం కాబట్టి అధిష్టానం తుది నిర్ణయం కాబట్టి టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా పార్టీకి కట్టుబడి ఆ నిర్ణయాన్ని కట్టుబడి పార్టీ కోసం పనిచేయాల్సిన బాధ్యత మాది అందరి మీద ఉంటుంది. సో చివరిగా ప్రశ్న అంటే ఒకవేళ నిజంగా సిఎన్ రెడ్డికి టికెట్ వచ్చిందనుకో, సో జూబ్లీహిల్స్ ప్రజలు ఎందుకు సిఎన్ రెడ్డికి ఓటేయాలి? సో చేయాల్సిన పనులు ఏమున్నా ఏం చేస్తా ఉన్నాడు అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా సిఎన్ రెడ్డి అనేటోడు ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చోడు, ఆఫీస్లో లేదంటే అంటే ప్రజలకు ఉండే ఆఫీస్లో ఇక్కడ కావచ్చు లేదంటే ప్రజల మధ్య కావచ్చు రోజు తిరుగుతుంటాం. ప్రజల సమస్యలు తెలుసు. ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్ల పైన నాకు ఒక పట్టు ఉంది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్ డివిజన్ అనేది ఒక పెద్ద డివిజన్. 74,000 ఓటర్లు ఉన్నటువంటి డివిజన్కి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా. అత్యధిక మెజార్టీతో జిహెచ్ఎంసీలో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థి సిఎన్ రెడ్డి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సిఎన్ రెడ్డి. ఇన్ని అంశాలు నాకున్నాయి కాబట్టి అందుకే టికెట్ అడుగుతున్నా. డెఫినెట్గా ఎందుకంటే ప్రజల సమస్యలు కూడా వివిధ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు 2 సార్లు స్టాండింగ్ కమిటీగా చేసిన వ్యక్తిగా ఇన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి ఇంకొక ముఖ్యమైన అర్హత నాన్ కరప్టెడ్ ఇలాంటి అర్హతలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకేం అర్హతలు కావాలి? ఒక పొలిటికల్ లీడర్స్ కావాల్సిన అర్హతలు అన్నీ నాకున్నాయి. అందుకే నేను టికెట్ అడుగుతున్నా. ఓకేనా? థ్యాంక్ యూ.